వీళ్ళిద్దరి 2 మెట్లు అయిపోయినాయి ఆల్రెడీ. 3వ మెట్టు దగ్గరలో ఉన్నారు. ఏం చేసినా కదా చెప్తాను. ఎన్ని రోజులు చెప్తే చాలా వాటిలో నేను బిజినెస్ చేశాను. ఇక్కడ కూడా నాకు వర్క్ అవ్వలేదు. కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. న్యూట్రిషన్లో కూడా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. ఒక్క రూపాయి తీసుకోలేదు నేను. చాలాసార్లు నన్ను రమ్మని చెప్పి పిలవడం జరిగింది. నేను రాను సార్, ఎక్కడ రాను, ఏది కూడా నమ్మలేకపోతున్నాను. నేను లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాను కానీ ఒక్క రూపాయి తీసుకోలేని స్థితిలో ఉన్నాను. ఏ బిజినెస్ నాకు చేయడం రాదు, నేను చదువుకోలేదు, నాకు అంత పెద్ద జ్ఞానం లేదు, నేను నిలవలేదు, నేను రూపాయి సంపాదించుకోలేను అని చెప్పేసి చెప్పడం వలన లేదమ్మా ఇక్కడ డబ్బు సంపాదించుకోవచ్చు, డబ్బుతో పాటు గోల్డ్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి పాపం చాలాసారి నన్ను రమ్మని పిలిచాను. నేను వెళ్ళలేదు. తర్వాత కుమార్ సార్ కూడా రాశాను, ఒకసారి అయితే వచ్చి వినండి, నీకు విన్న తర్వాత నీకు నచ్చితే చేసుకోవచ్చు, నచ్చకపోతే విడిచిపెట్టేసి ఇక్కడైతే ఓడిపోయిన చర్చ్ దగ్గర ఆఫీస్ ఉన్నది, వచ్చి మీరు మీటింగ్ వినొచ్చు, సార్ చెప్తారని చెప్పేసి అన్నారు. వచ్చి ఇదే ప్లేస్లో నేను వచ్చి మీటింగ్ విన్నాను. చాలా బాగా నచ్చిన్నారు. నా దగ్గర డబ్బులు అయితే లేదు కదా సార్ మరి అని చెప్పేసి అన్నాను. 7,000 రూపాయలు మాట్లాడారు. 7,000 రూపాయలు కుమార్ సార్కి ఇచ్చాను. మిగతా డబ్బులు సార్ కలిపి నాకు ఐడి చేశారు. ఒక బ్రదర్ని తీసుకొచ్చాను. ఆ బ్రదర్ కూడా విని ఒక ఐడి చేసుకున్నారు. 5,000 రూపాయలు అకౌంట్ పడ్డారు. చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని వాటిలో నేను డబ్బులు పెట్టుకున్నాను కానీ రూపాయి తీసుకోలేదు. ఆ 5,000 రూపాయలన్నీ నేను 10 సార్లు లెక్క పెట్టుకున్నాను. ఇంకొక సిస్టర్ని తీసుకొచ్చాము, ఆమె కూడా వచ్చింది. ఇంకొక 5,000 పడ్డది, 10,000 తీసుకున్నాను. ఇప్పటికి నేను 1,50,000 రూపాయలు తీసుకున్నాను. 2 కాయలు గోల్డ్ తీసుకున్నాను, 4 తులాలు వెండి తీసుకున్నాను. చాలా బాగా ఉంది.